ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగములో కృష్ణ పరమాత్ముడు అర్జున, ఈ నిష్కామ కర్మయోగాన్ని సూర్యునికి చెప్పాను. సూర్యుడు తన కుమారుడైన వైవస్వతమనువు చెప్పాడు. వైవస్వతమనువు తన కుమారుడైన యక్ష్వాకులు చెప్పారు. యక్ష్వాకులు తర్వాత రాజర్షులు దీన్ని ఉపయోగించారు, తెలుసుకున్నారు. తర్వాత ఇది లుబ్ధమైపోయిందని చెప్పేసరికి అర్జునుడు మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం తమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నీ జన్మ ఇటీవలదే, సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించడం ఎట్లు అని ఒక ప్రశ్న వేశాడు. దానికి పరమాత్మ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవాన్ చెప్తున్నాడు, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటిని నేను ఎరుగుదును, నీవు ఎరుగవు అని సమాధానం చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడును నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపముతో ఈ లోకమునకు అవతరించును అని చెప్తున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించిన కొరకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమరచు కొరకును నేను ప్రతి యుగమునందును అవతరించుదును అని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శాంతి శాంతి శాంతి.